హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మన వీడియో ఏంటో తమ్నైల్ చూడగానే అర్థమైంటుంది కదా. ఏపీ గవర్నమెంట్ ఇప్పుడు కొత్తగా పెడుతుంది కదా కౌశలం ఎగ్జామ్స్. సో ఆ ఎగ్జామ్ కోసం అయితే చెప్తాను. సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎక్కడ రాయాలి, ఏంటి అనేది ప్రతిదీ డీటెయిల్గా చెప్తాను అనమాట. సో దీనికి ఏంటంటే ఏపీ గవర్నమెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇవ్వడానికి ఆల్రెడీ సర్వే అయితే చేసింది కదా. సో ఆ సర్వేలో లిస్టెడ్ అయిన వాళ్ళకి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తుంది. సో ఎగ్జామ్ కోసం అయితే మనకి ముందుగానే నార్మల్ మెసేజ్ కానీ మనం ఇచ్చిన మెయిల్ ఐడికి మెయిల్ కానీ వస్తుంది, చెక్ చేసుకోండి. గవర్నమెంట్ నుండి వచ్చే మెసేజ్ జీఓవిటీ అని ఉంటుంది కదా, చూసుకోండి. సో ఆ మెసేజ్లోనే మనకి ఏ టైంకి ఎగ్జాము, ఎక్కడ రాయాలి, ఎన్ని మినిట్స్ ముందు వెళ్ళాలి, అన్నీ కూడా డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి. ఇంకా ఎగ్జామ్కి ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే సచివాలయంలో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది కదా. సచివాలయం సిబ్బందికి అయితే ముందే చెప్పండి. సో మీకు నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉందంటే మాకు ఇలా నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉందని చెప్పండి. ఎందుకంటే ఇన్ టైంకి అక్కడ ఎవరూ లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ముందే చెప్పండి అండ్ ఎగ్జామ్కి ముందుగానే వెళ్ళండి, ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళండి అనమాట. సో వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మనం ముందు రోజే దీనిలో రిజిస్టర్ అయిపోవచ్చు. కౌశలం ప్రొఫైల్ పోర్టల్ అని ఒకటి ఉంటుంది, కౌశలం ప్రొఫైల్ పోర్టల్. సో ఓకేనా, ఇలా కొట్టినా సరే గూగుల్లో వస్తుంది, లేదంటే మీకు వచ్చిన మెసేజ్ కింద ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేస్తే కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. మీ ఆధార్ నెంబరు, మీ మెయిల్ ఐడి మీ దగ్గరే ఉండాలి. ఎగ్జామ్ రాసే ముందు ఉండాలి, ఇది రిజిస్టర్ అయినప్పుడు కూడా ఉండాలి. సో రిజిస్టర్ అయినప్పుడు ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ మనమైతే క్రియేట్ చేసుకోవాలి. ఆ పాస్వర్డ్ గుర్తుంచుకోండి. సో ఇదే పాస్వర్డ్తో మనం కౌశలం ప్రొఫైల్లో ఎప్పుడైనా సరే లాగిన్ అవ్వచ్చు అనమాట. మన డీటెయిల్స్ అవి చూసుకుంటూ ఉండొచ్చు, అప్డేట్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో ముందు రోజే రిజిస్టర్ అవ్వచ్చు, లేదంటే ఎగ్జామ్ రోజు సచివాలయం సిబ్బందిని రిజిస్టర్ చేయమన్నా చేస్తారు. మీకు ఒకవేళ చేయడం రాదు, దాని గురించి తెలీదు అనుకుంటే రిజిస్టర్ అయిన తర్వాత ఎగ్జామ్ రోజు ఒక 15 మినిట్స్ ముందే వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇదంతా వైఫైతోని సిస్టమ్తోని పని ఉంటుంది కదా, కొంచెం సిస్టమ్ నెట్ అది కనెక్ట్ చేసుకొని ఇదంతా చూసుకోవాలి. ఎగ్జామ్కి ముందే వెళ్ళిపోవాలి. ఇంకా ఎగ్జామ్ అయితే ఏం లేదు, మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఇచ్చి మీ మెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. సో రిజిస్టర్ అయితే ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఎగ్జామ్లో ఏమేమి ఉంటాయి అంటే రీజనింగ్ ఇచ్చాడు, ఇంకా కాంపిటేటివ్ యాటిట్యూడ్, ఈ రెండిట్లు కలిపి 10 మార్క్స్, ఇంకా సైకోమెట్రిక్ 10 మార్క్స్ ఇచ్చాడు, ఇంకా టెక్నికల్ 20 మార్క్స్ అనమాట. సో ఎక్కువైతే మనం ఏ సబ్జెక్ట్ చదివామో దాని మీదే ఎక్కువ మార్క్స్ వచ్చాయి, అంటే 20 మార్క్స్ అనమాట. నేను వచ్చి బీకామ్ చేశాను కదా. సో అకౌంటింగ్ గురించి అడిగాడు. అది అకౌంటింగ్లో ఎక్సెల్ ఫార్మాట్ ఎలా ఉంటుంది, ఇంకా ఫార్ములాస్ ఎలా ఉంటాయి, సో మ్యాక్సిమం మొత్తం ఎక్సెల్ మీదే అడిగాడు అనమాట. సో డబుల్ ఎంట్రీ సిస్టమ్ కోసం అడిగారు, అన్నీ నాకు గుర్తుండవు కాబట్టి చెప్తున్నా. ఇంకా సైకోమెట్రిక్ 10 మార్క్స్ అని చెప్పాను కదా. సో మనం ప్రాబ్లమ్ సాల్వింగ్, మన యొక్క ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్ ఎలా ఉందనేది తెలియజేయడం అనమాట. సో మీరు ఒక టీంలో వర్క్ చేస్తున్నారు, ఆ టీంలో ఏదైనా మిస్టేక్ జరిగితే, వర్క్ ఇన్ టైం చేయలేకపోతే మీరు ఏం చేస్తారు ఆ టైంలో, ఎట్ ఏ టైం అని. సో మన మైండ్ యొక్క స్కిల్ని టెస్ట్ చేయడానికి అనమాట. సైకోమెట్రిక్ అయితే బాగా ఆలోచించి పెడితే పర్వాలేదు, మార్క్స్ అయితే బాగా స్కోర్ చేయొచ్చు. ఇంకా మీకు మీ సబ్జెక్ట్కి సంబంధించి చదువుకొని వెళ్ళండి. సో అదనమాట. ఇంకా రీజనింగ్ కోసం అయితే మీకు తెలిసిందే కదా, ఒక ఏ, బి అనే ఇద్దరు వ్యక్తులు ఒక పనిని 12 రోజుల్లో చేస్తే ఏ ఒక్కడు ఎన్ని రోజుల్లో చేస్తారు. సో ఇట్లాంటి రీజనింగ్ క్వశ్చన్స్ ఎలాగో మీకు తెలుసు కదా. సో రీజనింగ్ కోసం అయితే 5 అండ్ అలాగే క్వాంటిటీ యాప్టిట్యూడ్ 5, రెండు కలిపి 10 మార్క్స్ అనమాట. ఇంకా మనకు వచ్చి కమ్యూనికేషన్ స్కిల్ 15 మార్క్స్ ఉంది. సో అదేంటంటే మనం హెడ్ ఫోన్స్ పట్టుకొని వెళ్ళాలి ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు. సో హెడ్ ఫోన్స్ పట్టుకొని వెళ్ళండి. ఏం లేదు, అక్కడ కొన్ని క్వశ్చన్స్, ఒక 3 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. సో వాటికైతే మనం క్యామ్లో చూస్తూ మనమైతే ఆన్సర్ ఇవ్వాలి. ఇంగ్లీష్లోనే క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మనం రిప్లై కూడా ఇంగ్లీష్లోనే ఇవ్వాలన్నమాట. ఆ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మన కమ్యూనికేషన్ని వాళ్ళు టెస్ట్ చేయడానికి ఈ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో మీరు రీసెంట్గా ఎవరికైనా హెల్ప్ చేశారా అంటే, సో మనం దానికోసం ఒక 30 సెకండ్స్లో చెప్పేయాలన్నమాట. అలా 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకా మీరు మీ డే రొటీన్ని ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారు, మీరు స్టడీస్ ఏ టైంలో చదువుతారు, సో ఇలాంటివే క్వశ్చన్స్ ఉంటాయి, పెద్ద ఏముండవు. మనకి ఏంటంటే ఇంగ్లీష్ రావాలి, ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ రావాలన్నమాట. ఇంగ్లీష్లోనే రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది మ్యాక్సిమం. సో మనకి క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లోనే ఇచ్చారు కాబట్టి ఇంగ్లీష్ పైన మంచి పట్టు అయితే ఉండాలి. ఇంగ్లీష్ నాకు రాదు అనుకుంటే ఎగ్జామ్కి వెళ్ళినా మనం ఏం చేయలేమన్నమాట. సో అండ్ అలాగే సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండాలి. సో ఇదనమాట. సో నేనైతే ఎగ్జామ్ అటెంప్ట్ చేశాను. సో ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత మీకు రిజల్ట్ అయితే చూపిస్తుంది. మీకు ఎంత ఏ గ్రేడ్ వచ్చింది ఏంటి అనేది వెంటనే రిజల్ట్ వచ్చేస్తుంది అనమాట. కాకపోతే ఇన్ని మార్క్స్ వచ్చాయని ఉండదు, గ్రేడ్ అయితే వస్తుంది. సో చూసుకోండి.
ఇంకా ఏమైనా ఈ ఎగ్జామ్ కోసం డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను చెప్తాను. సో నేను ఎగ్జామ్ రాసి 2 డేసే అవుతుందన్నమాట. సో అది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. క్వశ్చన్స్ ప్యాటర్న్ కోసం చెప్పాను, టైమింగ్ కోసం చెప్పాను, మెసేజ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపించింది అంటే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఓకే, అయితే మరి బాయ్ అందరికీ. సో డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. సీ యూ అగైన్.